బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందనంటే ఇప్పుడున్నటువంటి ఈ కరెంట్ సిచ్యువేషన్ నిజంగానే అంతటి వరకు వెళ్తోంది అనేటువంటి ఒక నినాదం కనబడుతోంది. ఎందుకంటే వరల్డ్ వార్ 2లో కూడా భాగస్వామ్యమైనటువంటి ద సోవియట్ యూనియన్ దెన్ రష్యా చాలా కీలకంగా పెద్ద ఎత్తున మరొక డిసిషన్ తెరలేపింది. ఏకంగా రష్యా తమ అణు స్థావరాల్ని కదిలిస్తోంది, అణు యుద్ధాన్ని ప్రకటించబోతోంది, అణ్వాయుధాలని బార్డర్ వైపుగా మోహరిస్తోంది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ దృశ్యాలన్నీ కూడా అవే. రష్యా బహిరంగంగా విడుదల చేసిన దృశ్యాలు ఇవన్నీ కూడా అణు ఆయుధాలని బార్డర్ వెంట తరలిస్తోంది. మన ఉక్రెయిన్ ఏకంగా 41 యుద్ధ విమానాలని ఏకంగా రష్యా ఎయిర్ బేస్ లోకి వెళ్ళిపోయి 41 యుద్ధ విమానాలని తమ డ్రోన్ల సహాయంతో పేల్చేసింది ఉక్రెయిన్. అయితే దీనికి అమెరికా సహకరించిందనేటువంటి అనుమానాలు, చర్చలు కూడా ఉన్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పుతిన్ని ఉద్దేశించి పుతిన్ని ఒక పిచ్చివాడిగా సంబోధిస్తూ అనేకమైనటువంటి అమాయక ప్రజల యొక్క ప్రాణాలు బలిగొంటున్నాడు ఈ పిచ్చివాడు అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. ఉక్రెయిన్కి సపోర్ట్ ఇస్తూ మాట్లాడుకొచ్చారు. ఏకంగా ఉక్రెయిన్ ఏమో రష్యన్ అధ్యక్షుడు పుతిన్ పైన డ్రోన్ అటాక్ కి తెరలేపింది. తాను ప్రయాణిస్తున్నటువంటి కుర్స్క్ అనేటువంటి ఒక బార్డర్ ఏరియాలో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి ఆయన పర్యటిస్తుండగా తను వెళ్తున్నటువంటి హెలికాప్టర్ కి ఎదురుగా ఒక డ్రోన్ ని ప్రయోగించింది. ఏకంగా పుతిన్ ని టార్గెట్ చేసే విధంగా ఆ డ్రోన్ పరిగెత్తినట్టుగా ఆ రష్యన్ నిఘా వర్గాలు అంచనా వేసి ఆ తర్వాత రష్యా నుంచి ఒక కీలకమైన ప్రకటన వచ్చింది. ఉక్రెయిన్ కి అదే రకంగా సుమారుగా 60 మిసైల్స్ తో ఉక్రెయిన్ ని చిన్నాభిన్నం చేసేసింది. తాజాగా నిన్న కూడా ఒకవైపు డెలిగేషన్ మీటింగ్ జరుగుతోంది. ఇరు దేశాలకు సంబంధించి డెలిగేషన్స్ మీటింగ్ జరగబోతోంది. డెలిగేట్స్ మీటింగ్ లో ఈ యుద్ధాన్ని ఎలా ముగింపు పలకాలి, ఎలా శాశ్వత పరిష్కారం చూపించాలనేటువంటి ఒక చర్చ జరగబోతోంది. టర్కీలోని ఇస్తాన్బుల్ ప్రాంతంలో ఈ యొక్క చర్చలు జరగబోతున్నాయి. శాంతి చర్చల నేపథ్యంలో ఒక్కసారిగా ఉక్రెయిన్ శాంతి చర్చలు అంటూనే రష్యా పైన దాడికి తెరలేపింది. సుమారుగా 41 యుద్ధ విమానాలు నేలమట్టం చేసింది ఉక్రెయిన్. ఇప్పుడు దీనికి ప్రతీకార చర్యగా రష్యా ఏం చేసింది తెలుసా? రష్యా ఏకంగా 427 డ్రోన్లను ప్రయోగించి ఉక్రెయిన్ ఆర్మీని నేలమట్టం చేసింది. 12 మంది ఆర్మీ పర్సనల్స్ ని, సుమారుగా 60 మందికి పైగా సామాన్యమైన జనాన్ని కానివ్వండి ఇతరత్ర ఆర్మీ పర్సనల్ ని కూడా గాయపరిచింది. 12 మంది హతమయ్యారు ఇప్పటికే. సో ఉక్రెయిన్ చేసినటువంటి దాడికి ప్రతీకార దాడి రష్యా ఈ 2 ఏళ్ల యుద్ధంలో, రష్యా ఉక్రెయిన్ 2 ఏళ్ల యుద్ధంలో ఇదే చాలా భీకరమైనటువంటి దాడిగా ఉక్రెయిన్ అభివర్ణిస్తోంది. సో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ యొక్క చర్య ప్రతీకార చర్యగా రష్యన్ తయారు చేసిన దానికి ఒకసారిగా అల్లాడిపోయాడు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో కొంత హతమయ్యాడన్నట్టుగా మనం భావించాలి. ఎందుకంటే ఉక్రెయిన్ ఇటీవల కాలంలో చాలా భీకరమైనటువంటి ఒక దాడిని చవి చూసింది. సో 41 యుద్ధ విమానాన్ని రష్యాలో ఉక్రెయిన్ 4,000 కిలోమీటర్లు రష్యాలోకి భూభాగంలోకి ఎంట్రీ ఇచ్చి ఒక ప్రత్యేక ట్రక్ ద్వారా తమ డ్రోన్ రష్యాలోకి పంపించి ఆ తర్వాత రష్యా పైన భీకరంగా దాడులు చేసింది ఉక్రెయిన్. దీనికి ప్రతీకార చర్య రష్యా ఏకంగా అణుయుద్ధాన్ని ప్రకటించబోతోంది, అణ్వాయుధాన్ని ప్రకటించబోతోంది, అణ్వాయుధాన్ని తరలిస్తోంది. బార్డర్ ప్రదేశం మొత్తం కూడా అణ్వాయుధాలతో రష్యా సిద్ధంగా ఉంది. వరల్డ్ వార్ 2 మీకు కనుక గుర్తుంటే వరల్డ్ వార్ 2లో అనేక దేశాలు పాల్గొన్నాయి. యునైటెడ్ స్టేట్స్, గ్రేట్ బ్రిటన్, చైనా, ఆ తర్వాత సోవియట్ యూనియన్. ఈ ప్రాంతాల మొత్తాన్ని కూడా ఒక్కసారిగా వరల్డ్ వార్ 2లో పాల్గొని అల్లకల్లోలం సృష్టించబడ్డాయి. సో ప్రస్తుతం వరల్డ్ వార్ 3 రాబోతున్నారంటే రష్యా యొక్క చర్యలు చూస్తుంటే వరల్డ్ వార్ 3 అతి సమీపంగానే ఉందని అనిపిస్తోంది. ఎందుకంటే ఒకవైపు ఇజ్రాయెల్, ఇరాన్, హమాస్ వార్ నడుస్తోంది. దీంట్లో అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇస్తోంది. రష్యా ఉక్రెయిన్ వార్లో అమెరికా తన స్వార్థం కోసం ఉక్రెయిన్కి సపోర్ట్ ఇస్తోంది. పెద్ద ఎత్తున అందితే కాళ్ళు, అందితే తల, లేదంటే జుట్టన తరహాలో పెద్ద ఎత్తున అమెరికా తీరు కనబడుతోంది. అందితేనేమో తల పట్టుకుంటుంది, లేదంటే కాళ్ళు పట్టుకొని వారిని ఇష్టానుసారంగా అణ్వాయుధాలని ప్రయోగించే విధంగా ప్రేరేపిస్తోంది ఇండైరెక్ట్గా అంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్ అధ్యక్షుడి మధ్య శాంతి చర్చలు అనేటువంటి కొన్ని చర్చలు జరుగుతూ ఉండగానే ఈ రకమైన ఒక భీకర యుద్ధం జరుగుతున్న ఎవరు భావించలేకపోయారు. ప్రస్తుతానికి ఉక్రెయిన్ చేసినటువంటి ఈ దాడికి ప్రతిదాడిగా అణ్వాయుధాన్ని పరీక్షించబోతోంది, అణ్వాయుధాన్ని ప్రవేశపెట్టబోతోంది రష్యా. ఇక అణ్వాయుధాన్ని కనుక నిజంగా ప్రవేశపెట్టదలుచుకుంటే ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. జపాన్లోని నాగసాకి, హిరోషిమా ఎంతటి దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటున్నా చూశారు కదా. అంతటి దారుణమైన పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే జపాన్ ఇంకా పూర్తిగా బయటపడే టెక్నాలజీ పరంగా కొంత ముందంజలో వెళ్తున్నప్పటికీ అంతటి స్థాయిలో, అనుకున్న స్థాయిలో అక్కడ ఎటువంటి విధంగా కూడా ఏం చేయలేకపోతోంది. కనీసం ఇప్పటివరకు ఒక చిన్న
గడ్డి పరక కూడా అక్కడ మొలవలేదు అని అంటే అర్థం చేసుకోండి ఎటువంటి పరిణామం ఉంటుందనేది. సేమ్ ఇప్పుడు ఉక్రెయిన్లో రిపోర్ట్ కాబోతుందా? రష్యా అధ్యక్షుడు పుతిన్ డైరెక్ట్గా ఉక్రెయిన్ పైన అణ్వాయుధాన్ని ప్రయోగించి అణ్వాయుధంతో ఉక్రెయిన్ని ఉక్కిరి విక్కిరి చేయబోతున్నారా? ఏకంగా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతున్నారా అంటే ప్రస్తుతం అయితే అదే రకమైన సిచ్యువేషన్ కనబడుతుంది. ఎందుకు తెలుసా? ఇప్పుడు రష్యా ఇంతలా ప్రతిదాడి చేయడానికి గల కారణం ఏంటంటే రష్యా దగ్గర ఉన్నటువంటి TU-95, TU-22M3, ఆ తర్వాత A-15 ఇవన్నీ కూడా అణ్వాయుధాలని సైతం క్యారీ చేయగల, టాక్టికల్ న్యూక్లియర్ బాంబ్స్ని సైతం క్యారీ చేయగల సామర్థ్యం ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్లు. మరి అట్టి ఎయిర్ క్రాఫ్ట్లని ఉక్రెయిన్ తమ డ్రోన్ల సహాయంతో, చిన్న డ్రోన్ల సహాయంతో పేల్చేస్తే రష్యా చూస్తూ ఊరుకుంటుందా? డెఫినెట్గా ఇట్స్ అవర్ ఫ్రెండ్లీ కంట్రీ టూ. సో రష్యా ఇస్ అవర్ ఫ్రెండ్లీ కంట్రీ. మనం ఏదైనా గుడ్డిగా నమ్మగలం అని అంటే కేవలం రష్యాను మాత్రమే. అయితే రష్యా ప్రస్తుతానికి ఈ రకమైనటువంటి ఒక దాడికి పాల్పడబోతోంది, యుద్ధానికి సిద్ధంగా ఉందని అంటే కేవలం ఉక్రెయిన్ చేయడం వల్లే, ఉక్రెయిన్ యొక్క చర్య వల్లే, ఉక్రెయిన్ ఈ రకంగా పాల్పడడం వల్లే రష్యా దానికి ప్రతిదాడి చేస్తోంది. ఎస్, మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ ఏపీ ఇన్ఫో ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్ సార్, ఏంటి ప్రజెంట్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర స్థాయికి దారితీస్తోంది. ఏకంగా రష్యా అణ్వాయుధాన్ని కూడా ప్రయోగించబోతున్నట్టుగానే అక్కడ సంకేతాలు ఇస్తోంది, అణ్వాయుధాలని మోహరిస్తోంది బార్డర్ వెంట. సో ప్రస్తుతానికి ఈ సిచ్యువేషన్ ని ఎలా చూడాలి? నిజంగా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందా? కొంత సీరియస్ సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. నిన్న ఏదైతే రష్యాపై సడన్ అటాక్ చేసిందో ఉక్రెయిన్, దాదాపుగా 41 యుద్ధ విమానాన్ని ధ్వంసం చేసింది ఉక్రెయిన్. ద సేమ్ టైం ఉక్రెయిన్ సైనిక శిక్షణపై కూడా రష్యా ప్రతిదాడి చేసిన పరిస్థితి. ఈ 472 డ్రోన్స్ ని ప్రయోగించింది. అయితే ఉక్రెయిన్ ఒక్కసారిగా 42 యుద్ధ విమానాలని, రష్యా యుద్ధ విమానాలను పెంచడం ఇది ఒక పెద్ద అటాక్ గానే రష్యా చరిత్రలో చెప్తారు. ఏ దేశం కూడా అంత స్పీడ్ గా రష్యా మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో దాడి చేసే పరిస్థితి లేదు. అటువంటిది దాడి చేయగలిగింది అంటే ఉక్రెయిన్ దీని వెనకాల దాదాపుగా ఒక సంవత్సరం రోజుల పాటు దీన్ని ఒక పెద్ద ప్రణాళిక చేసి టార్గెట్ చేసి కొట్టింది. అంటే అటువంటి పరిస్థితులు ఉంటే మరోవైపు వెంటనే రష్యా కూడా ఉక్రెయిన్ మీద సైనిక శిక్షణ కేంద్రం మీద దాడి చేసింది. దాంట్లో కూడా 12 మంది సైనికులు చనిపోయారు, దాదాపుగా ఒక 16 మంది గాయపడ్డట్టుగా తెలుస్తోంది. చాలా పెద్ద అటాక్. అయితే ఇంత పెద్ద మధ్య జరుగుతున్న ఈ అటాక్ సంబంధించిన వ్యవహారంలో ఒకసారిగా రష్యా ఈ వ్యవహారంలో కొంత సీరియస్ గా తీసుకుంటుంది అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు మనం జరుగుతున్న పరిణామాల్లో రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద అణు ఆయుధ శక్తుల్లో ఒకటిగా, అలాగే యుద్ధంలో తన అణు ఆయుధాలను ఉపయోగించే అవకాశం స్ట్రాటజీగానే వీళ్ళందరూ వెళ్లే పరిస్థితి కనబడితే, అట్ ద సేమ్ టైం ఉక్రెయిన్ దగ్గర కూడా ఒక అణు విద్యుత్ కేంద్రం జపోరియా ఉంది. అది ఆల్మోస్ట్ ఆల్ యూరోప్ లోనే అతి పెద్దది, చాలా పెద్దది. కానీ ఇప్పుడు ప్రస్తుతం అది రష్యా ఆక్రమణలో ఉంది. ఈ కేంద్రం నుంచి ఏదైనా ప్రమాదం జరిగితే, ఇక్కడ కానీ జరిగితే అది రేడియేషన్ ప్రభావం వచ్చే పరిస్థితి ఉంది అనేది కూడా చాలా వరకు కూడా అణుశక్తి సంస్థ IAEA ఈ మధ్యన హెచ్చరించిన పరిస్థితిని కూడా మనం చూడాలి. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA డిస్కషన్ లో ఇంట్రెస్టింగ్ గా డొనాల్డ్ ట్రంప్ గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆయన ఏకంగా పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధాన్ని కేవలం ఒక ట్రేడ్ టాక్, చిన్న మాటతోనే నేను ఇద్దరు యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఏకంగా తన యొక్క పెట్టుబడులు ఉన్నాయి ఉక్రెయిన్లో కూడా, మరి రష్యాలో కూడా తను చెప్పిన మాట వింటుందని ఒక భావనలో ఉన్నాడు. ఆయన సౌదీలో ఆయన పర్యటనలో ఉన్నప్పుడు రష్యాతో భేటీ జరిగింది. రష్యా అధ్యక్షుడు, రష్యా సంబంధించినటువంటి దౌత్యవేత్తలతో మాట్లాడుకొచ్చారు ఆయన. అంటే ఈ యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోతున్నారు ఆయన? భారత్ పాకిస్తాన్ మధ్య కొన్ని ఏళ్లుగా ఉన్నటువంటి విభేదాలని ఆపగలిగాను అని చెప్పుకున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఒకవైపు ఇప్పుడు మరి లైవ్ చేస్తుండగా కూడా టర్కీలో, ఇస్తాంబుల్లో రష్యా ఉక్రెయిన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. శాంతి చర్చల కోసం వారు సంసిద్ధమవుతున్నారు. అంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క విషయం కూడా ఇక్కడ చర్చించాల్సిందే. డెఫినెట్ గా ఇప్పుడు ఇంత నిన్న జరిగిన యాక్చువల్ గా అయితే ఈ రష్యా ఉక్రెయిన్ మధ్య ఈ రోజు టర్కీలోని ఇస్తాంబుల్లో శాంతి చర్చలు జరగాలి. అది ఆల్మోస్ట్ 3 రోజుల ముందు డిక్లేర్ అయింది. అయితే ఇప్పుడు సడన్ గా నిన్న ఒకరి మీద ఒకరు మళ్ళీ అటాక్ జరిగేసరికి అది చాలా సిచ్యువేషన్ కంప్లీట్ గా పీక్ వెళ్ళిపోయింది. ఒకరి మీద ఒకరు అణుశక్తి దాడి చేసుకునేంత పరిస్థితికి వచ్చింది అనేది ఇంపాక్ట్స్ అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే ఈ శాంతి చర్చలు ఇప్పుడు జరుగుతున్న నేపథ్యంలో మరి
ఎలా దీని మీద రియాక్ట్ అవుతారు, స్వయంగా ఈ వ్యవహారంలో ఎవరు ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అవుతుంది. అదే ఇక ట్రంప్ విషయానికి వస్తారా అంటే, ట్రంప్ ఇటీవల కాలంలో చేసిన కొన్ని స్ట్రాటజిక్ స్టెప్స్ అంటారా, బహుశా పాకిస్తాన్ మధ్య ట్రంప్ జోక్యం లేదు అనేది ట్రంప్ చెప్పుకుంటున్నప్పటికీ కూడా భారత్ చాలా క్లియర్ గా చెప్పింది ట్రంప్ జోక్యం ఈ వ్యవహారంలో లేదు అని చాలా క్లియర్ గా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కానీ అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు గతంలో ట్రంప్ దగ్గర కూర్చున్నప్పుడు కూడా నేరుగానే ఆయన చాలా క్లియర్ గా ట్రంప్ కి అగేనెస్ట్ గానే ఆయన మాట్లాడిన పరిస్థితి. ట్రంప్ కి చాలా ధైర్యంగా లెక్కి ఎక్కడ కూడా అసలుకి ఒక్క నిమిషం కూడా జెలెన్స్కీ ఎక్కడ కూడా తగ్గకుండానే ట్రంప్ కి సరైన సమాధానం ఇచ్చాడు. అక్కడ కూడా ట్రంప్ అసహనం ఫీల్ అయిన పరిస్థితి. అయినా కూడా ఆయన ఏమి తగ్గల. కాకపోతే ట్రంప్ ఇటీవల కాలంలో ఏంటంటే మొత్తం ప్రపంచం మొత్తానికి నేనే పెద్ద దిక్కు, ప్రపంచం మొత్తానికి నేనే పెద్దన్న అనే రోల్ ప్లే చేయాలనేది ట్రంప్ అనుకుంటున్నాడు. బహుశా అది అటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉక్రెయిన్ కావచ్చు లేకపోతే రష్యా కావచ్చు, ఈ రెండు మధ్య జరుగుతున్న వార్ చాలా 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 కాలంగా జరుగుతుంది. ఈ రెండు దేశాలు చాలా వరకు కూడా నష్టపోయాయి. ఒక చిన్న దేశమైన ఉక్రెయిన్ కూడా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న రష్యాతో ఢీకొట్టింది. సంవత్సరం రోజులు పోరాడుతోంది. దాదాపుగా 2 సంవత్సరాల పైగా ఈ వార్ నడుస్తోంది. ఎక్కడ వీళ్ళ మధ్య ఈ రాజీ కుదరటం లేదు. ఉక్రెయిన్ ఆల్మోస్ట్ ఆల్ అక్కడ ఉన్న పబ్లిక్ అధ్యక్షుడికి జెలెన్స్కీకి పూర్తిగా కూడా సపోర్ట్ గా నిలుస్తున్న పరిస్థితి. మరోవైపు ఈ వ్యవహారం చూసుకుంటే ఇక్కడ రెండు చాలా వరకు దెబ్బతిన్నాయి. కానీ ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న టర్కీలో జరుగుతున్న, ఇస్తాంబుల్లో జరుగుతున్న శాంతి చర్చలు ఏ రూపానికి వస్తాయి, ఎప్పుడు జరగబోతున్నాయి, అసలు ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అంటే ఖచ్చితంగా ఇక్కడ కానీ అణు రియాక్టర్ కానీ అణు బాంబు కానీ ప్రయోగం కానీ జరిగితే మాత్రం డెఫినెట్ గా ఇది కొంచెం తీవ్ర స్థాయిలోకి వెళ్లే పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పటికీ ఉక్రెయిన్ లాంటి దేశాలకి కొన్ని దేశాలు ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్నాయి, సైనికంగా కొంత సైనిక మెటీరియల్ కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ ఎక్కడ కూడా వీళ్ళిద్దరు కూర్చొని పూర్తిగా కూడా రాజీ జరిగే పరిస్థితి కనపడ్డం. ఎందుకంటే ఈ రోజు అణ్వాయుధాన్ని ప్రయోగించడం అంటే చిన్న విషయం ఏం కాదు. గతంలో కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గా జరిగిన యుద్ధంలో కూడా అణ్వాయుధాన్ని ప్రయోగిస్తామని పదే పాకిస్తాన్ లాంటి దేశాలు హెచ్చరిస్తుంటే ఇండియా దీన్ని యుఎన్ఓ దగ్గర అడ్రస్ చేసే ప్రయత్నం చేసింది. సో ప్రజెంట్ రష్యా ప్రయోగించబోతోంది. ఆ రకంగా మన బౌండరీ వెంట, రష్యా బౌండరీ వెంట కూడా అణ్వాయుధాన్ని ప్రయోగించబోతున్న రకంగా చర్చలు, అక్కడికి వాటిని మోహరించవన్నీ చూస్తూ ఉంటే యుఎన్ఓ ఎటువంటి అడ్రస్ చేసే అవకాశం ఉంది? అంటే బేసిక్ గా ఇది యుఎన్ఓ చాలా రోజుల నుంచి కూడా ఈ వ్యవహారంలో కొంత మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. రష్యా వర్సెస్ ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న ఈ వారిని చాలా సార్లు మధ్యలో శాంతి చర్చల కోసం పిలిచారు. చాలా దేశాలు శాంతి చర్చల కోసం వెళ్ళాయి. తర్వాత కొంత ఒప్పందాలు అనుకున్నారు, కొంత మధ్యలో గ్యాప్ ఇచ్చారు. కానీ ఇది దాదాపుగా కొంతకాలంగా జరుగుతుంది. మనం ఇవన్నీ చూస్తున్నాం. దాదాపుగా ఒకసారి ODA 3000 అనే ఒక ఉక్రెయిన్ కి సంబంధించిన ఈ బాంబు కూడా ఒకసారి వారాలు ఈ వాక్యూమ్ బాంబు కూడా ప్రయోగించుకోవాలనే ఒక టెస్ట్ ని రష్యా వీళ్ళ మీద కూడా చేసే. కానీ ఇది చాలా భారీ విధ్వంసాన్ని చేసే పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఉక్రెయిన్ ఈ బాంబు కానీ రష్యా మీద కూడా చేస్తే, లేదు రష్యా కూడా రష్యా దగ్గర ఉన్న డిఫరెంట్ మోడల్స్ అణుబాంబుల్ని వాళ్ళు కూడా ప్రయోగిస్తే ఇక ఆల్మోస్ట్ ఆల్ చాలా సుదీర్ఘమైన పరిస్థితి, చేయి జారిపోయే పరిస్థితి ఉంటుంది అనేది కొంత చర్చ జరుగుతుంది. అయితే ఈ రోజు ఇస్తాంబుల్లో జరుగుతున్న ఈ శాంతి చర్చల్లో ఎవరు పెద్దల పాత్ర వహిస్తారు? స్వయంగా వీళ్ళే కూర్చుంటున్నారా, లేదు దానికి మధ్యవర్తిగా ఎవరైనా కూర్చుంటున్నారా లేదా అనేది కూడా కొంత ఇన్ఫర్మేషన్ తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఇప్పుడు దాదాపుగా రష్యాలో రష్యాలో ఉన్న దాదాపుగా 4000 కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళి ఉక్రెయిన్ చాలా ప్రీ ప్లాన్డ్ గా వీటన్నిటిని ఒక డ్రోన్స్ అన్నిటిని ఒక పకడ్బందీగా ఒక కంటైనర్ లో పంపించి ఆ డ్రైవర్ ను కూడా ఇప్పుడు రష్యా పోలీసులు అరెస్ట్ చేశారని కూడా తెలుస్తోంది.
సో చాలా జాగ్రత్తగా ప్రీ ప్లాన్డ్ గా ఈ అటాక్ అయితే సైనిక స్థావరాల మీద అటాక్ చేయగలిగింది. సో అట్ ద సేమ్ టైం రష్యా కూడా దీని మీద కొంత బుద్ధి చెప్పాలి. ఉక్రెయిన్ కి మేము చాలా సార్లు చెప్పే ప్రయత్నం చేశాం, కానీ వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో లేరు అని. సో ఇటువంటి సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు ఈ ఒకవేళ అణుశక్తి మీరు అన్నట్టుగా అణుబాంబులు ఎఫెక్ట్ గానీ జరిగితే మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందా అంటే చాలా కొంత ఆందోళనకరం అయితే ఉంది. ప్రపంచ దేశాలు ఖచ్చితంగా వ్యవహారం మీద కొంత సీరియస్ గా ఇప్పుడు దృష్టి పెట్టే పరిస్థితి అయితే ఉంది. చూడాలి, భారతదేశం కూడా ఎటువంటి రెస్పాన్స్ లేకపోతుంది. ఉక్రెయిన్తో కూడా గతంలో కలిసి వచ్చింది. సో మన భారతదేశం నుంచి కూడా ఈ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది ఇరు దేశాల మధ్య అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఈ రోజు జరిగే శాంతి ఒప్పందంలో ఏ విధంగా ఇరు దేశాలు కొంత వెనకడుగు వేస్తాయా లేదా ముందుకు పోతాయా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తం మీద రష్యా ఉక్రెయిన్ యుద్ధం రోజు రోజుకి ముదురుతోంది. నిన్న జరిగినటువంటి ఈ దాడి చాలా భీకరమైనటువంటి దాడి. రష్యా ఫర్ ద ఫస్ట్ టైం ఇంతటి స్థాయిలో ఉక్రెయిన్ పైన ఎప్పుడు గతంలో దాడి చేసిన సంఘటన లేదు. ఉక్రెయిన్ కూడా ఇదే చెప్తోంది. రష్యా ఏకంగా మా పైన 427 డ్రోన్లని ప్రయోగించింది. అదే స్థాయిలో మేము కొన్నిటిని తిప్పికొట్టాం. కొన్ని డ్రోన్లు మాపై దాడి చేసి మా ఆర్మీ జవాన్ని హతమార్చాయంటూ ఉక్రెయిన్ చెప్తోంది. ప్రస్తుతానికైతే రష్యా ఉక్రెయిన్ వార్లో మరొక తాజా అప్డేట్ ఏంటంటే రష్యా ఏకంగా అణ్వాయుధాన్ని ప్రయోగించడం కోసం సిద్ధమవుతోందట. తన దగ్గర TU-90, TUM-23 ఇటువంటి బాంబర్లని టాక్టికల్ న్యూక్లియర్ బాంబ్స్ని ప్రయోగించగల సామర్థ్యమైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ని ఉక్రెయిన్ తమకు సంబంధించిన డ్రోన్ల సహాయంతో పేల్చేసింది. ఏకంగా రష్యాలోకి సుమారుగా 4000 కిలోమీటర్ల లోపల వరకు చొచ్చుకు వచ్చి మరి దాడి చేసిన సంఘటనకు సంబంధించి దాన్ని తిప్పికొట్టేటువంటి చర్యలో భాగంగా రష్యా ఆల్రెడీ దాడి చేసింది. మళ్ళీ ఇంకా ఉక్రెయిన్ కనుక ఎటువంటి చర్యకు పాల్పడినా కూడా ఈసారి వదిలేదేలేదు. ఇక అణ్వాయుధాన్ని ప్రయోగించడమైనట్టుగా ఆల్రెడీ బార్డర్ వెంట అణ్వాయుధాన్ని మొత్తాన్ని కూడా అక్కడ సిద్ధం చేస్తోంది. అన్ని రకాలుగా సిద్ధమవుతున్నాయి. సో న్యూక్లియర్ బాంబు కనుక తెర మీదకి వస్తే డెఫినెట్గా ఒక మూడో ప్రపంచ యుద్ధమే. జపాన్ ఇప్పటికీ కోలుకోవడం లేదు దాని నుంచి. మరి ఈసారి జరిగేటువంటి ఈ యొక్క న్యూక్లియర్ ప్రయోగం ఎక్కడి వరకు దారితీస్తుందని ఏదైనా ఇతర దేశాలు అడ్డుకొని నిలిపేసే ప్రయత్నం చేస్తారా, లేదంటే ఆల్రెడీ శాంతి చర్చల కోసం రెండు దేశాలు కూడా టర్కీలో భేటీ అవుతున్నాయి కాబట్టి శాంతి చర్చలు ఎక్కడి వరకు దారితీస్తాయో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నేడు విడుదలైన JEE అడ్వాన్స్ 2025 ఫలితాల్లో శ్రీ చైతన్య ప్రోగ్రామ్స్ దే ఆల్ టైమ్ రికార్డ్. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 3, 5, 6, 11 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఇక IIT JEE ర్యాంకులకు చిరునామా శ్రీ చైతన్యనే. JEE అడ్వాన్స్డ్ 2025లో నారాయణ టాప్ ర్యాంకుల సంచలనం. ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ నారాయణదే. 4th, 6th, 7th, 10th లాంటి టాప్ 10లో 5 ర్యాంకులతో వేరెవ్వరికి దక్కని విజయం నారాయణదే. JEE అడ్వాన్స్డ్ 2025లో నారాయణ టాప్ ర్యాంకుల సంచలనం. ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ నారాయణదే. 4th, 6th, 7th, 10th లాంటి టాప్ 10లో 5 ర్యాంకులతో వేరెవ్వరికి దక్కని విజయం నారాయణదే.